శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఇది బిజీ అవర్సే. నేను ప్రత్యేకంగా అడగడం అనవసరం అనుకుంటాను. నిన్న చాలామంది సమాజం ఇలా వెళ్తోంది అంటే పెంపకాన్ని బట్టి ఉంటుంది అంటారు. తల్లిదండ్రులు బాగా పెంచినా అంటే పెంపకాన్ని బట్టి కూడా కొంత ఉంటుంది. పెంచినా బయట సమాజంలోకి వెళ్ళాక వాళ్ళు ఎలా తయారవుతున్నారో స్నేహితులతో తెలియట్లేదండి. ఎక్కువ సైకోయిజం ఎక్కువైపోతుందండి. సైకోలే చేయగలుగుతారు. అలా కొరికేయడాలు, చంపేయడాలు, ఆ చంపేయడంలో చిత్రవద చేసి చంపేయడాలు. అసలు ఇష్టం లేకపోతే వదిలేయాలి. చంపేసే రైట్ ఎవరికిచ్చిందండి? ఆడపిల్లల్ని చంపే హక్కు ఎవరికిచ్చింది? ఈ ఆడవాళ్ళు కూడా ఏమైనా ఉత్తములా అక్రమ సంబంధాలు పెట్టేయడం, ఆ ప్రియుడితో కలిపి మొగుడిని చంపేయడం. అసలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడిపోతున్నారు ప్రతి వాళ్ళును. అదొక చాలా దారుణమైన సమస్యగా ఉంది. మనం ఏం చేయలేం కాబట్టి ఈ సమాజం బావుండాలి, అందరూ బావుండాలి అని చెప్పి రోజు మనం ప్రార్థన చేయడం చాలా మంచిది. తర్వాత నిన్న నా కాటన్ చీరల గురించి వీడియో చేయమని అడిగారు ఒకళ్ళు. అయితే నాకు కంచిపట్టు చీరలున్నాయి. ఉప్పాడ చీరలు నేను ఉప్పాడ ఎళ్లి కొనుక్కున్నాను. అక్కడ చవక ఇక్కడ కన్నా చాలా బావుంటాయి. తర్వాత గద్వాల్ చీరలున్నాయి. చాలా రకాల ఫ్యాన్సీ చీరలున్నాయి. అమ్ముండగా చాలా చీరలు కొనేది నాకు. అమ్మ లేకపోయినా నాన్నగారు ప్రతి పండక్కి డబ్బిస్తారు కొనుక్కో, కొనుక్కో అని చెప్పి. అది కాకుండా ఎవరైనా పెట్టినవి అన్నీ చాలా ఉంటాయి చీరలు. కానీ నాకు కాటన్ చీరలే ఇష్టం అండి చాలా. ఎందుకంటే అవే నాకు హాయిగా అనిపిస్తాయి. ఒక్క డిసెంబర్ నెల మాత్రమే నేను ఆ చీరలు కట్టుకోగలుగుతాను. వేరే ఫ్యాన్సీవి ఏవి. ఎక్కువ కాటన్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా బయటికెళ్ళినప్పుడు అప్పుడు బాగుండకపోతే కాసేపు ఏదో ముళ్ళ మీద ఉన్నట్టు అవి కట్టుకుంటాను. అంటే నాకు ఎక్కువ ఆపరేషన్స్ అవ్వడం వల్లో ఏమో నాకు తెలీదు గానీ ఒంట్లో నాకు వేడిగా అనిపిస్తుంది. ఏ కాలమైనా సరే. చెప్పాను కదా! మరీ డిసెంబరు బాగా చలి ఉంటే తప్ప. అందుకని ఎక్కువ కాటన్ చీరలు నేను కట్టుకుంటాను. మా వాచ్‌మెన్ అయితే నాకు వాళ్ళు చాకలి వాళ్ళు గంజి పెట్టి ఐరన్ చేసిస్తారు శారీసు. ఈ కాటన్ చీరలు మెయింటైన్ చేయడం అన్నది ఒక రకంగా చిరాకు, ఖర్చుతో కూడిన పనే. కానీ అవి అలవాటైపోయి నేను అవే వాడతాను. నా చీరలు ఈ కాటన్ చీరలు 500, 800 మధ్యలో ఉంటాయండి. ఎక్కువ చాలా 650 అలా ఉంటూ ఉంటాయి. అవి కట్టుకుంటూ ఉంటాను. ఇంకా పెట్టొచ్చు. ఇంకా కాస్ట్‌లీవి కూడా ఉంటాయి. సరే డైలీ ఇంట్లో కట్టుకుందుకు ఇంకా అంతకన్నా ఎందుకు అని నేను పెట్టను. కొన్ని అలా హ్యాండ్లూమ్ శారీసు 1200, 1400, 1500 ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ కొన్నున్నాయి. అవి ఒక్కపాటి కొన్ని తేలిగ్గా లైట్ వెయిట్ ఉంటాయి. కొన్ని బరువుగా ఉంటాయి. అయితే రాజమండ్రిలో చేనేత బజార్ అనే షాప్ ఉందండి. అది గవర్నమెంట్ షాపు. ప్యూర్ హ్యాండ్లూమ్ షాప్ అనమాట. నేను ఆ షాప్ అంటే నేను ఎక్కువ ఇష్టం చూపించడానికి ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పింది మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా చేనేత కార్మికులకి చేరుతుందమ్మా. వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు కదా అని చెప్పారు ఒకసారి. అందుకని నేను అక్కడికి వెళ్ళి కొనడమే జరుగుతుంది. అయినా ప్రింట్స్ అవి కూడా చాలా బాగుంటాయండి. ఇదిగో ఈ నెల ఉగాది ఒకటి ఉంది. ఇంకా సమ్మర్ కూడా వస్తోంది కదా! వెళ్ళి కొన్ని చీరలు అయితే కాటన్ చీరలు కొనుక్కోవాలి. అది నా కాటన్ చీరల కథ. నిన్న అడిగారు. కాటన్ చీరలు అంటే చాలామంది అంటూ ఉంటారు మీ కాటన్ చీరలు బాగుంటాయని. నిన్న కాటన్ చీరల గురించి వీడియో చేయండి అమ్మా అన్నారు. ఇది నా కాటన్ చీరల కథా కమ్మా ఇష్యూ. అదండి. అయితే ఇదేంటి అందరూ మారడం అన్నది మన చేతుల్లో పని కాదు కదా! అందుకే రోజు పూజ అయిన వెంటనే మన భారతదేశం బావుండాలి, ప్రపంచం బావుండాలి. ముఖ్యంగా మన దేశం నుంచి ఇలాంటి సాడిజాలన్నీ నశించాలి, ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని ఒక్క సెకను అందరూ కూడా ప్రార్థించండి. అది నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను. తర్వాత మరొక విషయం, చాలామంది నన్ను రంగు వేసుకుంటారా అని అడుగుతారు. నాకు 55 ఏళ్ళు ఉన్నాయి పూర్తిగా. అయితే నెరిసిపోయి వయసే. కాపోతే నాకు ఈ ముందు నెరిసిందండి జుట్టు. ఇదంతా నా ఒరిజినలే మీరు నమ్మినా నమ్మకపోయినా. నాకు జడ చాలా పెద్దదుండేది. కాపోతే ఊడిపోయి ఈ పాటిగా మిగిలింది. చిన్నప్పుడు మా అమ్మగారు తలంటూ మందారాకు కలిపేసి 2 సార్లు పోసేవారు తలంటు జుట్టు పెద్దదని. నేనేమో పేచి. మా అమ్మగారు పోసిన ఆ తలంటు వల్లే తర్వాత నా పెత్తనం నా హయం వచ్చాక షాంపూయే అనుకోండి. ఆ మందారాకులు నూరి ఆ తలంటు పోయడం వల్లే జుట్టు ఈ పాటిగా నిలబడింది అనుకుంటున్నాను. పైగా మా ముత్తమామ్మగారికి అసలు నెరవలేదుట. ఆవిడ అంటే చిన్న వయసులోనే 55 ఏళ్లకే పోయారు. 55 ఏళ్ళు
ఒక వెంట్రుక కూడా ఆవిడ తలలో నెరుపు అన్నది లేదుట అని చెప్పేవారు మా అమ్మగారు, మా నాయనమ్మ గారు వాళ్ళు. అందుకని ఆ పోలిక వచ్చిందేమో అని అనుకుంటున్నాను. ఈ జుట్టంతా అయితే నాదేమీ కలర్ కాదండి. ఈ ముందే ఇది కూడా నేను కలర్ సాధారణంగా నేను అసలు కలర్ వేసుకోను. ఈ మా కోడళ్ళు వాళ్ళు కలర్ వేసుకోండి, మా వారు వేసుకుంటారు. మామయ్య గారు చక్కగా టిప్ టాప్‌గా కలర్ వేసుకొని తయారైపోతారు. మీరు యూట్యూబర్ కూడా కలర్ ఎందుకు వేసుకోరు అంటారు. ఒకసారి కలర్ వేసుకుంటే అదే అలవాటైపోతుంది అంటారు. అందుకని నేనేం చేస్తాను, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు ఈ ముందు కొంచెం కాటిక కొబ్బరి నూనెలో రాసుకొని అటు ఇటు ఇలా అనుకుంటానండి. మరి ఇంకా కొంచెం నెరిస్తే వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రావచ్చని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇదంతా నేను కలర్ లేకుండా ఉన్న నా జుట్టే. దీని గురించి కూడా అడిగారు. అంటే మన యూట్యూబర్స్ కాదు, బయట అడిగారు. అందుకని చెప్తున్నాను. మా పెద్దబ్బాయి పెళ్ళైతే ఇంకా చాలా బారెడు జడుండేది. నడుం కింద దాకా. చాలా లావుగా. అబ్బో! ఈవిడ ఇంత జుట్టుకి అప్పటికి నాకు 48 ఏళ్ళే. ఇంత జుట్టుకి రంగెలా వేస్తోందో అనుకున్నారు. తర్వాత మా కోడలొచ్చి నేను రంగేసుకోకపోవడం ఏమి చూసి, మా అత్తగారు అసలు రంగే వేసుకోరు, ఆవిడది ఒరిజినల్ అని చెప్పింది వాళ్ళకి. ఇది నా జుట్టు సంగతి, నా కాటన్ చీరల సంగతి. తర్వాత నిన్న జీలకర్ర కారం అడిగారు. జీలకర్ర కారానికి ఒక గుప్పెడు ఇన్ని ఎండుమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు ఎండబెట్టేసుకుని ఇన్ని గుప్పెడు ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని తుప్పుని గలగల్లాడుతున్నాక ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకుని, పచ్చి ఎండుమిరపకాయలే, వేయించక్కర్లేదు. ఆ ఎండుమిరపకాయలు జీలకర్ర మిక్సీ చేసేసుకుని ఈ దొండకాయ జీలకర్ర కారంలోను వాటిల్లోనూ కూరుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫ్రైల్లో కూడా వేసుకున్న ఈ జీలకర్ర కారం బాగుంటుందండి. ఇది ఈరోజు నేను మీతో చెప్పే విశేషాలు. చాలా విశేషాలు గబగబా చెప్పేశానని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి తర్వాత నేను ఈ మధ్య బాగాలేదు, రక్తం పట్టట్లేదు అన్న తర్వాత కాళ్ళ నొప్పులు ఒకటి ఎక్కువగా ఉన్నాయి. కాళ్ళ నొప్పులకి నేను నిన్న హోమియోకి వెళ్తే మందులు ఇచ్చారు. టమాటో, చింతపండు అసలు తగ్గించేయమన్నారు. మీకు కూడా చెప్తున్నాను, ఎవరికైనా కాళ్ళ కంప్లైంట్ ఉంటే చింతపండు, టమాటో తగ్గించి చూడండి, మంచిదంటున్నారు. ఉంటాను మరి. మీ స్నేహితురాలు కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము. అక్కడ మీ అభిప్రాయాలు చెప్తారా మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.